या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिनामदूतं मनसा स्मरामि। हरिः ओम्। ఓం నమో భగవతే రమణాయ నమః. ముందుగా గ్రూప్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆత్మ బంధువులందరికీ కూడా హరి ఓం. మనం ఉపదేశ సారంలో 8వ శ్లోకం నందు ఉన్నాము. ఇందులో రమణులు ఏమంటున్నారంటే, నిన్నటి శ్లోకంలో ధ్యానం గురించి చింతన చేయడం గురించి మాట్లాడారు కదా. ఈ చింతనము మనసుకు సంబంధించింది కదా. అంటే ఎలా మనం ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు జ్ఞానం చేసే వ్యక్తి జ్ఞానం చేసే ఆ పరమాత్మ యందు వస్తువు భావన అంటే వేరే అంటే ద్వైత భావనతో ధ్యానం చేస్తూ ఉంటాడు. అంటే చేసేది వేరు, జ్ఞానించేది వేరు అన్న భావన ప్రాథమిక దశలో ఎవరికైనా ఉంటుంది. దాని నుంచి మనిషి దాటాలి అంటే ఎలా దాటాలో ఇక్కడ 8వ శ్లోకంలో మాట్లాడుతున్నారు. ఏమనంటే భేద భావనాత్ సోహమిత్యసౌ భావనాభిద పావనీమత అన్నారు. అంటే భేద భావనాత్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నామే ద్వైత భావన అనమాట. అది వేరు నేను వేరు అన్న భావనతో మనం ధ్యానం చేయడం. కానీ దానికంటే సోహమిత్యసౌ అంటే అది నేనై ఉన్నాను అన్న భావన ఎంతో మంచిది అంటున్నారు. ఇక్కడ సో అంటే సహా విడదీయాలన్నమాట, పంచమే విభక్తి అనమాట. సహా అహం సహా అంటే నేను అది అయి ఉన్నాను. సహా అంటే అది లేదంటే అతడు. ఇక్కడ మనం పట్టుకోవలసింది, మనము మా రమణులు అన్నారు కదా అని చెప్పి ఇది బాగానే ఉంది కదా అని చెప్పి సోహం అనే దాని మీద చాలా మంది ఈ మెడిటేషన్ కూడా చేస్తారు, ప్రాణాయామం కూడా చేస్తూ ఉంటారమ్మా. ఏమనంటే ఊపిరి పీల్చేటప్పుడు సో అని పీల్చి విడిచిపెట్టేటప్పుడు హమ్ అని చెప్పి విడిచిపెడుతూ ఉంటారు. చాలా ఇది నిజానికి హాస్యాస్పదం అనమాట. అంటే ఒకే దాటి మీద వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు. ఎవరికైనా సరే ధ్యానాన్ని మనం అభ్యసించాలి అంటే ముందుగా మనకి రావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానము గురించే సత్సంగాలు, గురువులు, శ్రవణం, మననం ఇవన్నీ కూడా మనకి మొదలవుతూ ఉంటాయి. అదే నిధిధ్యాసంగా మనకి నిలబడిపోతుంది. అది నిలబడాలి అంటే ఇక్కడ సోహం అన్నారు కదా, 2వ లైన్ చూడండి. మీకు దగ్గర శ్లోకం ఉంటే మన గ్రూపులో పెట్టి ఉంటారు. అయితే ఈ సోహం అన్నప్పుడు సో అంటే సా అన్నాం కదా, సహా అంటే అది అహం నేనై ఉన్నాను. అది నేనై ఉన్నాను అంటే ఏది, ఎక్కడుంది అది అంటే ఎదురుగా ఉన్నదా, మరో చోట ఉన్నదా, ఎక్కడో ఉన్నది అనుకుంటున్నదా? అంటే విడిగానే మనం చూస్తున్నాం కదా. సహా అంటే అక్కడ ఎక్కడో ఉంది, దాన్ని మనం అనుకుంటున్నామా? అది అలా అనుకోవడం కూడా ద్వైత భావమే కదా. మరి ఎందుకు మహర్షి అలా అని ఉంటారు అంటే అది అంటే ఎదురుగా కనిపించేది కాదయ్యా, అది నువ్వై ఉన్నావు అని చెప్పడం అనమాట. అంటే ఇక్కడ చూడండి, మీకు చిన్న కథ ఒకటి చెప్తారు రమణుల యొక్క జీవితంలో. రమణులు ఒకసారి మిట్ట మధ్యాహ్నం గిరి ప్రదక్షిణకి బయలుదేరితే ఆయన బయలుదేరారు అంటే ఇప్పుడు ఎందుకు స్వామి ఇంత ఎండగా ఉంది, మనం ఏం బయలుదేరతాము, కొంచెం చల్లబడ్డాక వెళదాము అని ఎవ్వరు అనరు. పరుగున బయలుదేరిపోతారు కూడా అందరూ కూడా. ఎవరైతే ఆశ్రమంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయలుదేరిపోతే మిట్ట మధ్యాహ్నం రమణులకి కాళ్ళకి చెప్పులు లేవు, మిగతా వాళ్ళకి చెప్పులు లేవు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అంటే అంత గౌరవంగా చేసేవారు, ఇప్పటికీ చేస్తున్నారు. అయితే అలా ప్రదక్షిణ చేసేటప్పుడు రమణులు వెళ్ళిపోతున్నారు. కూడా ఉన్న వాళ్ళకి కాళ్ళు అంటుకుపోతుంటే మంచి ఎండ పైన కింద దాహం వేసేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో శిష్యుడు ఇంకా తట్టుకోలేకపోయాడు. అలాంటి వాడు ఏమన్నాడంటే, స్వామి
నేను ఇంక నడవలేకపోతున్నాను. పైన ఎండ, తలంతా కాలిపోతుంది. అదే కాకుండా కాళ్ళకి చెప్పులు లేవు స్వామి. చెప్పులు కూడా కాళ్ళు కూడా కాలిపోతున్నాయి. నేను అస్సలు నడవలేను. ఇంక ఆగిపోయేలా ఉన్నాను. ఇప్పటి వరకు చాలా దూరం నడిచాను. ఇంక నా వల్ల కాదు మహాప్రభో అని చెప్పి ప్రాధాయపడ్డాడు. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? నీకొక మంత్రం చెప్తాను, మంత్రం చెప్తానని చెప్పి ఆయన ఏం చెవిలో చెప్పలేదండి. ఆయన ఏమన్నారంటే, నీకొక మంత్రం చెప్తాను, అది దాన్ని నువ్వు ఒక్క 2 నిమిషాలు ఉపాసన చేసి దాన్ని మననం చేసుకుంటూ నడవయ్యా అన్నారు. ఇది రమణులు చెప్పిన ఉపదేశము కేవలం ఆయనకొక్కరికి ఆ ప్రదేశంలో ఉన్న వారికే కాదండి. ఇది మనకి కూడా అలాంటి సందర్భాలు ఎన్నో అవుతూ ఉంటాయి కదా. మనం కూడా మన జీవితానికి అన్వయం చేసుకోవచ్చు అనమాట. అందుకనే అలాంటివి చెప్తూ ఉంటారు మహర్షులు. ఆయన ఏమన్నారంటే, నువ్వు ఒక పని చేయవయ్యా, సూర్యోహం అనుకో అన్నారు. సూర్యోహం అంటే ఏంటి? సూర్యుడు నేనై ఉన్నాను. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన భావన. ఒక సూర్యుడు ఇంకొక సూర్యుడిని కాల్చగలడా? ఒక నిప్పు ఇంకొక నిప్పుని కాల్చగలదా? అదే భావన అనమాట. అందుకని నువ్వు అదై ఉన్నావు, అదే నువ్వు ఒక్కసారి నమస్కారం చేసుకుని బయలుదేరవయ్యా అనగానే ఆయన ఏమన్నారంటే, సూర్యోహం 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 అనుకుంటూ వెళ్ళిపోయారటండి. అలా వెళ్ళిపోతే అప్పుడు దాకా మహాప్రభు నేను నడవలేకపోతున్నాను, కాలు బొబ్బర్లు వచ్చేసినాయి అన్న మనిషి గబా 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 ఆయనతో పాటు నడిచి వెళ్ళిపోయాడటండి. అదండి గురువు యొక్క కృప. నిజానికి మనం కూడా చాలాసార్లు శివోహం అనుకుంటాము, సూర్యోహం అనుకుంటాము. మనం ఇప్పుడు విన్నప్పుడు కూడా అనుకోవచ్చు కదా. కానీ ఒక్కొక్క సందర్భాల్లో అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకో ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అది నేనై ఉన్నాను అన్న భావన కలిగేలా ధ్యానం చేయండి అని మహర్షి చెప్తున్నారు. మహర్షే కాదు, ఎంతో మంది రాజయోగాన్ని, హఠయోగాన్ని, క్రియాయోగాన్ని అవలంబించే వాళ్ళందరూ కూడా మనసు మీద ధ్యాస పెట్టండి. అహం బ్రహ్మాస్మి, అదే కదా అర్థం ఇక్కడ చెప్పేది. అనుకోమని చెప్తారు. ఇదంతా బానే ఉంది కదా, అనుకోవడానికి బానే ఉంది, చెప్పడానికి బానే ఉంది, వినడానికి అత్యద్భుతంగా ఉంది. కానీ పాటించే సమయానికి వచ్చిందండి చిక్కంతా. ఇంతమంది బల్లగుద్దినట్టు చెప్తుంటే మరి సత్యం అందరూ ఒకటే చెప్తారు కదా. సత్యం అనేది ఒకళ్ళొకళ్ళ చెప్పరుగా, అందరూ ఒకటే చెప్తారు. అలా చెప్పినప్పుడు సత్యం ఎందుకు నిరూపణ అవ్వట్లేదు అంటే, చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ 3వ లైన్ చూడండి. భావనాభిధ అన్నారు. అంటే అభిధ భావన తిరగేయండి. ఇక్కడ అభిధ భావన అంటే మన భావన యందు ఏ మాత్రం శంక ఉండకూడదు. నిజమేనా? అవుతుందో అవదో ఇది ఎంతవరకు నిజం అన్న భావన మనకి 100కి 1000% ఈ శంక అనేది మనిషికి, ఆ భేద భావన అనేది ఉండకూడదట. అది ఎప్పుడైతే వచ్చిందో మనిషి ఎన్ని క్రియాయోగాలు చేసినా, ఎన్ని సత్సంగాలు విన్నా ఈ సోహం అనే భావన రానే రాదు. అందుకని ఆ భావన రావాలంటే చిక్కంతా ఇక్కడే వచ్చిందండి. చక్కగా చెప్పేసి సత్సంగం అయిపోయాక వెళ్ళిపోతారండి. నిజంగా సీరియస్గా తీసేసుకుంటే మా గతేంటి అన్నారనుకోండి, ఇదే ప్రశ్నని కృష్ణ పరమాత్మని అర్జునుడు కూడా అడుగుతాడు జ్ఞానయోగంలో 5వ అధ్యాయంలో. ఏమని అంటే, ఓ కృష్ణ, చంచలమైనది మనసు కదా, నిజమే, దానికి అది లక్షణమే చంచలం. అయితే మరి చంచలం ఒకటే ఉంటే పర్వాలేదు, ఇంకోటి ఉందండోయ్ మూర్ఖత్వం. ఇది నేననట్లే సుమి, అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఓ కృష్ణ, చంచలమైనది మూర్ఖ పట్టు కలది మనసు కదా, దీన్ని నియంత్రించడం వీచే గాలిని నియంత్రించడం కన్నా కష్టం అనిపిస్తుంది నాకు అని చెప్పి ఆయన డైరెక్ట్ గా ప్రశ్న అడిగాడు కృష్ణ పరమాత్మని. అప్పుడు స్వామి ఏమంటారంటే, నిజమేనండి, అర్జునుడు అంతటి వాడు మనసుని పండించడం, మనసుని కట్టిపెట్టడం, అంత పెద్దగా అందరినీ వీరాది వీరులందరినీ మట్టు పెట్టాడు, మనస్సుని మాత్రం మట్టు పెట్టలేకపోయాడు. మనకే కూడా ఏమవుతుందిలే అని మనం అనుకోకూడదు. అర్జునుడు అంతటి వాడు అడిగాడంటే మనబోటి వాళ్ళ కోసమే తప్ప నిజానికి ఆయన కోసం కాదు. అయితే మనం ఇప్పుడు ఈ భగవద్గీత విన్నా, ఉపదేశసారం విన్నా, ఏది విన్నా, ఎవరు చెప్పినా సరే ఒక్కటి మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలండి. అదేంటంటే, అది నా కోసమే.
అది నా కొరకే, అది నేను మారడం కొరకే. ఆధ్యాత్మిక పురోగతే పురోగతి. మనం ప్రపంచంలో ఎన్నో సంపాదిస్తూ ఉంటాం, కీర్తి ప్రతిష్టలు యశస్సు, ఆ జ్ఞానము అంటే లౌకిక జ్ఞానం గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ ఎన్ని సాధించినా సరే ఎవరో ఒక పక్కన మనల్ని వేలు పెట్టి చూపించే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు. ఎందుకంటే 100 మందిలో ఉన్న మనము 100 మందికి నచ్చాలని రూల్ ఏమీ లేదు. నచ్చాలని అనుకోవడం కూడా తప్పే కదా! కానీ అలా అనుకోవడం వరకు బానే ఉంటుంది. ఎవరో ఒకరు మనల్ని వేలు పెట్టి చూపించారనుకోండి, మనసు చిక్కుమంటుందనమాట. ఏంటి ఇన్ని సాధించి వీటితో అనిపించుకోవడం ఏంటా అని మనసు లక్షణం అనమాట. కానీ ఇన్ని సాధించినా నువ్వు దేన్ని సాధించలేదో కాబట్టి వాళ్ళేదో అంటే మనకి బాధ కలిగింది. కానీ మనస్సు మీద పట్టు మనం సాధించామనుకోండి, వాళ్ళు విమర్శించినా మనం పట్టించుకోము. వాళ్ళు పొగిడినా మనము లెక్క చేయము. అదే స్థితప్రజ్ఞత అంటారు. ఆ స్థితప్రజ్ఞత సాధించిన రోజు చక్కగా ధ్యానంలో మనసు కూర్చుంటుంది. ఆ కూర్చోడాన్నే భగవానుడు ఏమని చెప్తున్నారంటే, అదే అధ్యాయంలో 35వ శ్లోకంలో మీరు తీసి చూసుకోవచ్చు. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్విగ్రహం చలం. నిజమే, నువ్వు చెప్పింది ముమ్మాటికి సత్యం అర్జున. ఏంటంటే మనస్సు అనేది చంచలమైనది కదా, దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. మహాబాహో అని సంబోధించాడు. మహాబాహో అంటే ఎందరినో నువ్వు మట్టు పెట్టావు నీ బాహువుల చేత, నీ యొక్క ధనుర్ ధనుర్విద్య చేత. అంతేకాదు పరమేశ్వరుడి మీద కూడా యుద్ధానికి వెళ్ళావు నువ్వు. ఎలాంటి వాడివి నువ్వు? మహాబాహో అన్న అర్థానికి పదానికి అర్థం అదనమాట. అంత పని చేసిన నువ్వు దీనికోసం బెగపెట్టుకున్నావా? ఏమీ అక్కర్లేదయ్యా. అభ్యాస యోగేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నారు. ఎవ్వరికైనా సరే, అర్జునుడంతటి వాడికి కాదండి ఈ శ్లోకం, మనబోటి వాళ్ళకే. అభ్యాస వైరాగ్యములు ఎప్పుడైతే మనం అభ్యాసం, చూడండి, ఎవరైనా తినకూడదని ఏదో తింటూ ఉంటారు పాపం. వాళ్ళకి తెలుసు ఇది తినకూడదని, కానీ అది చిన్నప్పటి చేత అలవాటు చేతనో మొత్తానికి అలవాటు అయిపోతుంది, ఇంట్లో వాళ్ళు అలవాటు చేయడం వల్ల. అయితే వాడికి పెద్ద ఎదిగాక ఇది తినకూడదు, ఇది తినకూడదు, మన సాధనకి ఇది రజోగుణాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఇది నేను తినకూడదని తెలుస్తుంది. తెలిసినప్పుడు టప్మని మానేయాలంటే ఆ మనసు ఒప్పుకోదు. వాడు ఏం చేస్తాడో తెలుసా? మానేయాలి మానేయాలి మానేయాలని సాధన చేస్తుంటాడు. నిరంతర సాధన వల్ల ఏమవుతుందంటే, ఒక సంవత్సరానికి తప్పనిసరిగా నెమ్మదిగా మానేస్తాడు. తప్పమని మానేశారనుకోండి, మళ్ళీ మనసు దాని వైపు పరిగెడుతుంది తినమని. అదే నెమ్మదిగా మానేస్తే పూర్తి విరక్తి భావం కలుగుతుంది కదా, తప్పకుండా కలుగుతుంది. మీరు ప్రయత్నం చేయొచ్చు. అదే విధంగా ఈ అభ్యాసం ఏదైతే ఉందో, నేనే ఆ శివుణ్ణి, నేనే నారాయణ్ణి అన్న భావనతో నేను అదే ఉన్నాను. ఏదై ఉన్నావు నువ్వు ఆత్మస్వరూపానివై ఉన్నావు, నువ్వు స్థితికారుడివై ఉన్నావు. మనం ఎప్పుడు కూడా అనుకుంటాము పరమేశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. నేను ఎక్కడ కూర్చున్నాను? ఒక గదిలో కూర్చుని సత్సంగం మాట్లాడుతున్నాను. ఆ గదికి మాత్రమే నేను పరిమితమై ఉన్నాను, నేను అజ్ఞానిని, నేను అల్పసంతోషిని అన్న భావాలతో మనం ఉన్నామనుకోండి, మనం ఎప్పటికీ కాలేం. కానీ మనము ఎప్పుడైతే ఆ నిరాకార తత్వాన్ని మనము ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో, వెంటనే సత్యానికి ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నేను దేహాన్ని, నేను మనస్సుని, నేను ఇదై ఉన్నాను అని నూరు పోసేసాం బాగా. అందుకని మనం ఇప్పటి నుంచి మార్చేయాలి. ఇది నువ్వు కాదు బంగారం, నువ్వు అనేది శరీరం కాదు, నువ్వు అనేది ఆత్మ, సచ్చితానంద పరమాత్మ, నువ్వు అదై ఉన్నావు అన్న రోజు ప్రపంచంలో వచ్చే లౌకికంగా వచ్చే జయ విజయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ వెంట్రుక పూసతో సమానం అనమాట. పెద్ద లెక్క చేయదు. ఎందుకంటే అంతటా వ్యాపించిన పరమేశ్వరుని మనం పొందేసినప్పుడు పొందే ఆనందము వేరే ఆనందాలకి సాటి రానప్పుడు, ఆ పరమానంద భూతి ఏదైతే ఉందో అది మహర్షులు అందరూ కూడా అనుభవించారు. అందుకనే వాళ్ళ ముఖ చిత్రాలు మనం చూసినప్పుడు ఏమనిపిస్తాయి, అబ్బాయి ఎంతటి ఆనందం స్వరూపులుగా ఉన్నారు వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది మనకి కదా. మీరు రమణులను చూడండి, ఆయన ఎలా ఉంటారు? సూటు బూటు వేసుకొని చక్కగా హుందాగా తయారై కూర్చుంటారా? కూర్చోరు. రామకృష్ణ పరమహంసని చూడండి,
సరిగ్గా ఒంటి మీద బట్టలే ఉండవు. కానీ ఏదో ఆనందానుభూతి వాళ్ళని ఎందుకు ఉంటుందంటే, అసలైన ఆనందం ఏదైతే లౌకికంగా మనం సంపాదించాల్సి ఉన్నదని మనం అనుకుంటున్నామో, దానికి మించింది ఏదో వారికి దొరికేసింది. ఏది అక్కర్లేదో అది మనం పట్టుకుంటున్నాము. ఏది కావాలో అది మనం అక్కర్లేదు అనుకుంటున్నాం. కానీ ఏది కావాలో అది పట్టుకుంటే వచ్చే ఆనందము వారి దగ్గర గ్రహించాలి. అలా వాళ్ళు గ్రహించారు కాబట్టే తపన పడారు. ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలన్న భావంతో ఎవ్వరు వెళ్ళినా సరే, నిజానికి మాట్లాడిన మాటలే చాలా తక్కువ రమణులు. కానీ మాట్లాడవలసి వస్తే మాత్రం అది చాలా అద్భుతమైన ఉపదేశమే అయ్యేది. అలాంటి వాటిలో ఇవాళ మనం చెప్పుకున్నామే సూర్యోహం. అబ్బా! ఎంత బాగుందండి వినడానికి కూడా కదా! మనం కూడా సూర్యోహమే కాదు, శివోహం అనుకోవడం కూడా మనం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్న రోజు బాహ్యంగా మనకున్న ఒత్తిడులు, బాహ్య ఒత్తిడులు అంటే శారీరక ఒత్తిడులు, బుద్ధి మీద పడే ఒత్తిడులు, వ్యాపార ఒత్తిడులు కానివ్వండి, ఈ కార్యాలయాల్లో పడి చేసే ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో మనల్ని అసలు అంటవే అంటవు. ఇది ఇది అభ్యాసము అంటే ఇది. ఇటువంటి అభ్యాసానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప బాహ్యంలో ఉన్న విషయాల పట్ల మనం జోలికి వెళ్ళకూడదు. ఒక అమ్మాయి గుడికి వెళ్ళిందండి, వాళ్ళ నాన్నగారు కూడా. వెళితే అమ్మాయి అంటుంది, ఇద్దరు కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ కథ మీరు వినే ఉంటారు. ప్రదక్షిణాలు చేస్తుంటే ఆ అమ్మాయి చూపు చుట్టుపక్కల పడింది. ఏమని అంటే, కొంతమంది ఫోన్ మాట్లాడుతున్నారు, కొంతమంది కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఏవో చేసుకుంటున్నారు, కొంతమంది ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు గుళ్ళోనే. చెప్పుకుంటుంటే ఈ అమ్మాయి అంది, చిన్న మనసు కదా, నాన్నగారు ఎందుకండి గుడికి రావడం, గుళ్ళో ఉన్న వాళ్ళందరూ భక్తితో ఉన్నారా, మనం మాత్రం ఎందుకండి, వెళ్ళిపోదాం పదండి ఇంటికి అంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నారో తెలుసా, ఒక చెంబు నిండా నీళ్ళు ఇచ్చి, బాగా నిండగా అనమాట, ఇవి కింద పడకుండా నువ్వు ప్రదక్షిణం చెయ్యి, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటారనమాట. ఆ చిన్న పాప నీళ్లు పడకూడదని టాస్క్ ఇచ్చారు కదా నాన్నగారు, మరింత జాగ్రత్తగా పట్టుకెళ్ళింది. ప్రదక్షిణాలు అయినాయి. అప్పుడు నాన్నగారు అడిగారు, మరి శభాష్ రా బంగారం, నీళ్ళు చాలా చక్కగా పట్టుకొచ్చావు, శభాష్. కానీ ఇప్పుడు చెప్పు, చుట్టుపక్కల వాళ్ళు ఈ సమయంలో ఇంకేం మాట్లాడుకుంటున్నారంటావు అంటే, నేను గమనించలేదండి, నా మనసు అంతా నీళ్ల మీద ఉంది అన్నదట. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు, మనం గుడికి వచ్చింది భగవంతుడి కోసం, మనసు భగవంతుడి మీద పడితే ఇవేవి మనకు కనిపించవు. కాబట్టి ఈ లోకంలో మనం వచ్చింది దేనికోసము, మనకో లక్ష్యం ఉంది, మనకో పరమధర్మం ఉంది, మన కర్తవ్యాలు మనం తీర్చుకుంటూ ఆ పరమ లక్ష్యానికి చేరడం కోసం కదా. ఈ లౌకిక విషయాల మీద మనం దృష్టి పెట్టామనుకోండి, వాటితో పాటు వాటి ఆలోచనలతో పాటు వాటి ఆలోచనల అనే తరంగాల్లో కొట్టుకుపోతాం ఈ సంసారంలో. ఈ సంసార సాగరాన్ని దాటాలంటే మన దృష్టి, మన గురి, మన యొక్క ధ్యాస ఈశ్వరుడి మీద ఉండాలి. నిరంతర మననం. ఈ రోజు ఇంత హాయిగా ఎంతమంది ప్రపంచంలో ఉంటే మనం మాత్రమే హాయిగా సత్సంగాన్ని వినగలుగుతున్నాము, మనం మాత్రమే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటున్నాము అంటే భగవంతుడి దయ అనే విషయం మీద మనం ఏమి అనుమానించక్కర్లేదండి. ఇదే అభ్యాసము అంటే. ఇటువంటి అభ్యాసాన్ని మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జ్ఞానయోగం మన 6వ అధ్యాయం ఏదైతే ఉందో అది చక్కగా అభ్యాసం చేయండి. మనకి జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని చదవాలి, కొన్ని వినాలి అన్న ధ్యాస మీద మనం ప్రయత్నం చేద్దాము. ఈ సత్సంగానికి సంబంధించి, ఈ శ్లోకానికి సంబంధించి నా డౌట్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం, ఎంతవరకు అర్థమైందో చెప్పుకుందాము. ఇంకొకసారి ఈ శ్లోకాన్ని అందాము. భేద భావనాత్ సోహమిత్యసౌ భావనావిద పావని మత. అద్భుతమైన శ్లోకం అండి. ఈ శ్లోకంలో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భేద భావనని విడిచిపెట్టి ఒకే భావనతో ఉండి సోహం అనే భావన కలిగి ఉండాలి తప్ప సోహం మీద ప్రాణాయామం చేయడం కాదు అని నేను చెప్తున్నాను అనమాట. ఆయన అనలేదు. సోహము అనే భావన కలిగి ఉండాలి అని చెప్తూ, ఇదంతా చెయ్యాలి అంటే మనసు ఒక నిలకడ కలిగి ఉండాలి కదా. ఆ మనసుని ఎలా నిలబెట్టాలో వచ్చే శ్లోకంలో మహర్షి చెప్పబోతున్నారు. అది మనం సోమవారం వచ్చే క్లాస్లో తెలుసుకుందాం.
హరి ఓం. సర్వం కృష్ణ పరమాత్మ పాదారవిందార్పణమస్తు. ఎవరైనా మాట్లాడండి.